హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మళ్ళీ నేను మీ ముందుకి డివోషనల్ ట్రిప్తో వచ్చేసాను. ఇది మేము చాలా పెద్ద ట్రిప్పే అని చెప్పాలి. ఫస్ట్ కాంచీపురం, నెక్స్ట్ అరుణాచలం అండ్ దెన్ తిరుపతి. సో ఇవి 3 కవర్ చేసుకుందాము అనేసి మేము జనవరి 15th అంటే కనుమ రోజు బయలుదేరామండి. సో ట్రైన్ వచ్చేసి నేను ట్రైన్ డీటెయిల్స్ అనేటివి నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేశాను, మీరు చూడండి. సో అలా మేము కాంచీపురం కంటే ముందు అర్రకోణం అనే స్టేషన్లో దిగామండి. మనము కాచిగూడ నుంచి ట్రైన్ ఉంటుంది. సో అర్రకోణంలో దిగాక అక్కడ హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుందండి. మనం బస్ స్టాండ్కి ఆటోలో వెళ్ళాలి. ఆటో వాళ్ళు మనల్ని అడుగుతారు, ఒక 600 to 700 ఇస్తే కాంచీపురం బస్ స్టాండ్లోనే దించేస్తామని. ఇట్స్ బెటర్ టు గో బై బస్ అండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఆప్టింగ్ టు ఆటో. కాబట్టి మేము అక్కడ అరకోణం బస్ స్టాండ్కి వెళ్ళాము. లోకల్ ఛార్జెస్తో వెళ్ళేసి అక్కడ ఇంకా బస్ స్టాండ్లో దిగాక ఆటో మాట్లాడేసుకొని ఆ ఆటో అతను హోటల్కి తీసుకెళ్ళాడు. సో మా ట్రిప్ ఏంటంటే ఒకటే రోజు అండి, ఒక్కరోజు కూడా కాదు. కాంచీపురంలో ఓన్లీ హాఫ్ డే వరకు స్పెండ్ చేసేసి అక్కడ టెంపుల్స్ అన్నీ చూసేసి ఇంకా త్వరగా షాపింగ్ ఏదైనా ఒకవేళ టైం కుదిరితే చేసుకొని, ఎందుకంటే కాంచీపురం ఈజ్ ఫేమస్ ఫర్ కంచిపట్టు శారీస్ కదా. సో అక్కడ కొంచెం షాపింగ్ చేసుకొని ఇంకా మేము అరుణాచలంకి స్టార్ట్ అయిపోదాం అనేసి అనుకున్నాము. అండ్ ఒకటి మాత్రం ఇక్కడ కాంచీపురంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని టెంపుల్స్ 12:30 వరకే ఉంటాయండి. ఆ తర్వాత అన్ని టెంపుల్స్ క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ 4 to 4:30 మధ్యలో మళ్ళీ ఓపెన్ అవుతాయి. సో ఈ టైమింగ్స్ మీరు చూసుకొని వెళ్ళండి. మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి వచ్చాము. మేము వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి వచ్చేసరికి 10 అయిపోయింది. ఇక్కడ ఏంటంటే బంగారు బల్లి, వెండి బల్లి అని అంటారు కదా. సో అవి చూసుకోవడానికి ఈ టెంపుల్కి వచ్చాము. సో కాంచీపురంలో 4 టెంపుల్స్ ఉంటాయి అండి. కంచి కామాక్షమ్మ టెంపుల్, ఏకాంబరేశ్వరి టెంపుల్ అంటే పంచభూత లింగాలలో ఒకటైనది ఏకాంబరేశ్వరి టెంపుల్, ఉలగనందల్ పెరుమాళ్ టెంపుల్ అండ్ వరదరాజ పెరుమాళ్ టెంపుల్. సో శివకాంచి, విష్ణుకాంచి అని కూడా అంటారు ఈ టెంపుల్స్లో. సో ఇవన్నీ కవర్ చేసుకొని మేము ఇంకా ఏంటంటే మాకు ఈవినింగే మళ్ళీ అరుణాచలం వెళ్ళేది ఉండే, కాంచీపురం టు అరుణాచలం. అక్కడ బస్ స్టాండ్లో చాలా బస్సెస్ ఉంటాయి కాంచీపురం నుంచి. సో మేము అలా కాంచీపురం నుంచి అరుణాచలంకి స్టార్ట్ అయిపోయాము. మాకు 3 hours పట్టింది అరుణాచలం రీచ్ అయ్యేసరికి. ఇది చాలా ప్యాక్డ్ ట్రిప్ అండి. మేము అక్కడికి వెళ్ళాక గిరి ప్రదక్షిణ చేయాలి, కానీ మాకు అంతగా టైం లేకుండే. నెక్స్ట్ సారి కంపల్సరీ స్పెషల్గా అరుణాచలంకే వెళ్దామనేసి అనుకున్నాము. అరుణాచలంలో కూడా మేము ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నాము. అక్కడ మాకు 2500 పడింది. టెంపుల్కి దగ్గరలోనే తీసుకున్నాము, రాజగోపురంకి దగ్గరలోనే తీసుకొని ఇంకా మార్నింగ్ 7:30కే మేము దర్శనానికి వెళ్ళాము. 7:30కి వెళ్తే మేము 11 o'clock వరకు బయటకు వచ్చాము. 50 rupees టికెట్ ఉంటుంది. 50 rupees టికెట్ తీసుకున్నాము. అక్కడ పులిహోర చాలా బాగుంటుందండి అరుణాచలంలో, అండ్ లడ్డు కూడా చాలా బాగుంటుంది. సో ఇవి ప్రసాదాలు అన్నీ తీసుకొని మేము ఆ రోజే ఏంటంటే తిరుపతికి మేము బుక్ చేసుకున్నాము ఏపీఎస్ఆర్టీసీ నుంచి. మనకి అరుణాచలం నుంచి తిరుపతికి 4.5 hours పడుతుంది. మేము ముందుగానే బుక్ చేసుకున్నాము ఏపీఎస్ఆర్టీసీ, ఒకరోజు ముందు బుక్ చేసుకున్నామండి. ఏంటంటే మాకు అప్పుడు అక్కడ వైకుంఠ ద్వార దర్శనం ఉండే తిరుమలలో. January 18th మాకు ఉండే. సో ఇది మాకు చాలా అదృష్టంగా అది అనుకోవాలి. ఎందుకంటే అసలు చాలా ట్రై చేశాను, నేను బుక్ అవుతుందో లేదో అని కూడా అనుకున్నాను. కానీ స్వామివారి దయ వల్ల వైకుంఠ ద్వార దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. మాకు టికెట్స్ బుక్ అవ్వడమే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఏంటంటే ఆ 10 రోజులకి వాళ్ళు టీటీడీ వాళ్ళు అకామిడేషన్ రిలీజ్ చేయకపోవడం వల్ల మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నియర్లీ
4 అవర్స్ వెయిట్ చేయాల్సొచ్చిందండి. 2 అవర్స్ కంటే ఎక్కువ క్యూ లైన్‌లోనే అయిపోయింది. సీఆర్ఓ ఆఫీస్ దగ్గరే. ఇంకా అది స్లిప్ దొరికాక బయటకొచ్చి మాకు రూమ్ నంబర్ గూడా అసలు డిస్‌ప్లే అవ్వలేదండి అక్కడ. సో, మేమిక్కడ ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఇంకా అక్కడున్న ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికెళ్ళి అడిగితే ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని చూసాను. చాలా గంటల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి స్కాన్ చేసుకోండి అక్కడ లోపలికెళ్ళి అని ఏఆర్‌పీ కౌంటర్‌లో వెళ్ళి స్కాన్ చేసుకోండి అని అన్నారు. బట్ మేము అక్కడికెళ్ళేలోపే మాకింకా మెసేజ్ వచ్చేసింది ఫోన్‌కి. ఏంటంటే మా నంబర్ కూడా డిస్‌ప్లే అవ్వలేదు. మా తర్వాత ఉన్న నంబర్స్ అన్నీ డిస్‌ప్లే అయ్యాయి. సో, మాకప్పుడు అర్థమైంది నంబర్స్ అనేటివి అన్నీ ర్యాండమ్‌గా వస్తున్నాయి అనేసి. ఎందుకంటే మాకిది ఫస్ట్ టైం ఆఫ్‌లైన్‌లో అకామిడేషన్ కోసం నిల్చోవడం. మేము ఎప్పుడైనా ఆన్‌లైన్‌లోనే అకామిడేషన్ బుక్ చేసుకుంటాము. ఇది ఫస్ట్ టైం ఆఫ్‌లైన్ అవ్వడం వల్ల మాకు కొంచెం తెలియలేదు. బట్ స్టిల్ ఓకే. అక్కడ అడుగుతుంటే అందరూ చెప్తుంటారు కాబట్టి మేనేజ్ అయిపోయింది. కానీ తర్వాత ఏంటంటే అది స్కాన్ చేయించుకునే అవసరం లేకుండానే మాకు మెసేజ్ వచ్చేసింది. మాకు అంజనాద్రి కాటేజెస్ వచ్చింది. అంటే బస్ స్టాండ్ వెనకాల, టెంపుల్కి చాలా దూరమే. మాకు యాక్చువల్గా ఈసారి చాలా ప్రాబ్లం అయిందండి. ప్రతిసారి మాకు దగ్గరగా వచ్చేది, మేము టెంపుల్ దగ్గరికి ఊరికే వెళ్ళే వాళ్ళము. కానీ ఈసారి ఏంటంటే దూరం రావడం వల్ల మేము ఎక్కువ గుడిలో టైం స్పెండ్ చేయలేకపోయామేమో అని అనిపించింది. బట్ ఆ డెకరేషన్ అది మాత్రం వర్త్ ఇట్ అండి. అసలు చాలా అంటే చాలా బాగుండే. అంటే నేను కంపల్సరీ అందరికీ నేను రికమెండ్ చేస్తాను. వైకుంఠ ద్వార దర్శనాలుకి మీరు ట్రై చేయండి. స్వామివారి అనుగ్రహం వల్ల కంపల్సరీ మీకు కూడా వెళ్ళే అవకాశం అనేది దొరకాలని నేను కంపల్సరీ ఆశిస్తాను. ఎందుకంటే చాలా బాగుంటుంది. ఆ ద్వార దర్శనం అయినా కూడా మనం నిజంగానే వైకుంఠ ద్వారం గుండానే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నామా అన్నంతగా చాలా బాగుంటుంది. ఏంటంటే మాకు శనివారం అవ్వడం వల్ల అది జనవరి 19కే లాస్ట్ వైకుంఠ ద్వార దర్శనాలు. మేము 18th రోజు పెట్టుకున్నాము. అండ్ శనివారం అవ్వడం వల్ల కంపార్ట్మెంట్స్ అన్నీ చాలా ఫుల్గా ఉండే ఆ రోజు. అంటే రష్గా ఉండే. మాకు నియర్లీ 6 to 7 అవర్స్ పట్టిందేమో, అంతకంటే ఎక్కువనే పట్టింది. 2:30కి వెళ్ళాము మధ్యాహ్నం. ఈవినింగ్ కాదు, నైట్ 9:30కి వచ్చాము బయటకి. అసలు ఆ రోజు ఏంటో తినకుండా వెళ్ళాము, అలా అయిపోయింది. బట్ దర్శనం మాత్రం వర్త్ ఇట్ అండి. అంతసేపు స్వామివారు వెయిట్ చేయించుకున్నందుకు ఆ కొన్ని సెకండ్స్ స్వామిని చూడగానే కళ్ళలో నుంచి నీళ్ళు గారిపోయాయి. అంత చాలా మంచిగా అనిపించింది వైకుంఠ ద్వార దర్శనం మాత్రం. ఆ డెకరేషన్ అది మాత్రము అసలు కళ్ళకి ఇంపుగా, ఎంతసేపు చూసినా చూడాలనిపించే విధంగా చాలా అంటే చాలా. ఈ భూలోక వైకుంఠం అంటే అక్కడే ఉంది అని చెప్పొచ్చు. అంత ఆ డెకరేషన్, అది లైటింగ్స్ ఆసమ్, చాలా అంటే చాలా బాగుండే. అసలు నేను మాటల్లో చెప్పలేను. ఎవ్రీవన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అంటాను నేను కంపల్సరీ. కొంచెం చలి ఉంటుంది, ఎందుకంటే మనకి వైకుంఠ ఏకాదశి వచ్చేదే డిసెంబర్, జనవరి ఈ 2 నెలల్లోనే వస్తుంది. కాబట్టి కొంచెం చలి అనేది ఉంటుంది కొండపైన కాబట్టి. ఈసారి ఏంటంటే మాకు ఇంకా ఎక్కువ చలి ఉంది అన్నట్టు అనిపించింది. ఎందుకంటే చాలా పొగమంచు, అసలు రోడ్లు కనిపించని విధంగా పొగమంచు పడడం, దాంతోపాటు కొంచెం వర్షం కూడా ఉండే, కొంచెం డ్రిజిల్ లాగా కూడా ఉండే. సో చూసుకొని వెళ్ళండి, బాగుంటుంది. అంత కొంచెం చలిని మాత్రం మనం తట్టుకోగలగాలి అంతే, పెద్దవాళ్ళు ఉన్నట్టయితే. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? చాలా పెద్ద ట్రిప్ కానీ షార్ట్ వీడియోగా తీసాను నేను. అన్ని క్లిప్పింగ్స్ జస్ట్ ఇన్ఫర్మేటివ్గా మీకు ఉండాలనేసి. అండ్ ఇక్కడ ఒకటి నేను మర్చిపోయానండి మెన్షన్ చేయడము. మేము అరుణాచలం నుంచి తిరుపతికి వచ్చాం కదా, తిరుపతిలో ఆల్రెడీ నేను శ్రీనివాసంలో బుక్ చేసుకున్నాను. ఏంటంటే తిరుమలలో అకామిడేషన్ ఆఫ్లైన్లో పెట్టారు టీటీడీ వాళ్ళు, కానీ తిరుపతిలో బుక్ చేసుకోవచ్చు. సో మేము ఏంటంటే తిరుపతిలో శ్రీనివాసం గెస్ట్ హౌస్లో బుక్ చేసుకున్నాము 17th రోజుకి.
ఆ రోజు ఇంకా అరుణాచలంలో దర్శనం చేసుకొని తిరుపతికి మేము వచ్చేసరికి 5:30 అయిపోయింది. మేము స్లాట్ కూడా 6 to 12 పెట్టుకున్నాము. ఈవినింగ్ 6 to నైట్ 12 మధ్యలో వచ్చి కి చెక్ ఇన్ అవుతామనేసి. సో మాకు అక్కడ ఏం ప్రాబ్లం అవ్వలేదు. డైరెక్ట్ వెళ్ళి స్కాన్ చేసుకోగానే మాకు శ్రీనివాసంలో రూమ్ దొరికిపోయింది. ఆ తర్వాత ఇంకా ఇక్కడికి తిరుమలకి మాత్రం మార్నింగే బయలుదేరినాం. ఎందుకంటే రూమ్ దొరకాలి, మళ్ళీ కొండపైన రూమ్ దొరకకుంటే కష్టం అయిపోద్దేమో, మళ్ళీ కిందికి రావాల్సి వస్తుందేమో అనేసి. సో ఇదండి ఈ ట్రిప్ మాకైతే చాలా బాగా అయ్యింది. కొంచెం హెక్టిక్ ఉండే కానీ చాలా బాగా అయ్యింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఏవైనా క్వశ్చన్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను.